హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యోగి మోహి క్రియేషన్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు నేను సింపుల్ అండ్ టేస్టీగా ఇడ్లీ రుబ్బుతో ఇంట్లోనే పునుగులు ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ముందుగా వీడియోలో చూపిస్తున్న విధంగా 1 కప్పు ఇడ్లీ రుబ్బుని తీసుకోవాలి. మనం ఏ కప్పుతోనైతే ఇడ్లీ రుబ్బుని తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు మైదా పిండిని తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఈ రుబ్బును మనం వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 గంట సేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని చిన్న ఉల్లిపాయ, 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, అలాగే ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఇందాక మనం పక్కన పెట్టుకున్న రుబ్బులో వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఎక్కడా కూడా ఉండలు అనేవి లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ రుబ్బును మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల లోపల పక్క ఎటువంటి ఉండలు ఉన్నా సరే పోతాయి. వీడియోలో చూపించిన విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మన రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకోవాలి. సాల్ట్ను కూడా వేసుకున్న తర్వాత మరొక్కసారి బాగా కలుపుకోవాలి. సాల్ట్ అనేది మొత్తం రుబ్బుకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకున్న తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్లోనే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా కూడా బాగా హీట్ ఎక్కే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఇందాక కలిపి పెట్టుకున్న రుబ్బును చిన్న చిన్న పునుకుల్లాగా వేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా పునుగులు వేసుకోవాలి. పునుగులు వేసుకున్న తర్వాత స్టవ్ని మనం సిమ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా సిమ్లో పెట్టుకోవడం వల్ల పునుగులు అనేవి బాగా క్రిస్పీగా వేగుతాయి. లోపల సైడ్ కూడా బాగా ఉడుకుతాయి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిగిలిన రుబ్బుని కూడా పునుగుల్లాగా ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో వేసిన పునుగులన్నిటినీ కూడా బాగా వేగనివ్వాలి. ఇలా వేగుతున్న టైంలోనే మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలపడం వల్ల పునుగులు అనేవి క్రిస్పీ అండ్ టేస్టీగా వస్తాయి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పునుగులన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఇవే కొలతలతో ఒకసారి మీ ఇంట్లో కూడా పునుగుల్ని ట్రై చేసి చూడండి. ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్.